భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 15 శ్లోకం ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిర్ కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. అనువాదం: ఈ జ్ఞానాన్ని గ్రహించి ముక్తిని కోరిన మహాత్ములు కూడా గతంలో కర్మలను ఆచరించారు, కాబట్టి నీవు కూడా పూర్వజులు చేసినట్లే కర్మాచరణ చేయాలి. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుని ప్రోత్సహిస్తున్నాడు. ఈ జ్ఞానం కేవలం వాదం మాత్రమే కాదు, పూర్వపు ఋషులు మహాత్ములు కూడా దీన్ని అనుసరించారు. వారు ఫలాపేక్ష లేకుండా తమ కర్తవ్యాలను చేశారు, కాబట్టి అర్జునుడు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. తాత్విక సందేశం: నిజమైన జ్ఞాని కర్మను విడిచిపెట్టడు, కర్మలోనే జ్ఞానాన్ని ఆచరిస్తాడు. పూర్వులు చూపించిన మార్గం మనకు ఆదర్శం. కర్మ ఫలంపై ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని ఆచరించడం ద్వారానే ముక్తి దారి కనిపిస్తుంది. ఉదాహరణ: ఒక రైతు తన విత్తనాలను నాటుతాడు. అతనికి వర్షం వస్తుందా, పంట పండుతుందా అనే ఆందోళన ఉంటుంది, కానీ తన కర్తవ్యమైన విత్తనాలను నాటడం మాత్రం చేస్తాడు. అలాగే మనిషి ఫలాన్ని పట్టించుకోకుండా కర్తవ్యాన్ని చేయాలి. ఎండ్ నోట: జ్ఞానులు చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారానే మనం సత్యానికి చేరగలము. కర్తవ్యాన్ని నిస్వార్థంగా ఆచరించడం జీవితం యొక్క నిజమైన ధర్మం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.